హలో, హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటా కోడిగుడ్డు కూర చూపిస్తానండి. ఒకసారి చూసేయండి. మీకు రాదని కాదండి, నేను చేసేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక 4 కోడిగుడ్లు బాగా వాష్ చేసి ఒక గిన్నెలో పోసి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టిన తర్వాత అవి ఉడుకుతూ ఉన్నాయి. ఒక కుక్కర్ గిన్నెలో రైస్ కుక్కర్లో రైస్ కూడా కడిగేసి స్టవ్ మీద అన్నం కూడా పెట్టేశాను ఫ్రెండ్స్. అన్నం కూడా ఉడుకుతుంది. ఒక పక్క అన్నం ఉడుకుతూ ఉంది, ఒక పక్క గుడ్లు ఉడుకుతున్నాయి. ఇంక సరే ఉడుకుతూ ఉన్నాయి కదా అని చెప్పి ఒక కడాయిలో 2 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాస్ ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇంకా గుడ్లు ఉడికిన తర్వాత గుడ్లు దించేసి ఉడికిపోయినాయి. గుడ్లు దించేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 3 టేబుల్ ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను. సగం ఫ్రై అయ్యేంత వరకు ఈ టమాటాలు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ లాగా. ఇంకా అవి సగం ఫ్రై అయినాయి. ఆనియన్స్ సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకొని ఆ మసాలా కలుపుకుంటా మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి ఫ్రెండ్స్, ఫ్రై అవ్వాలి. అందుకని మూత పెట్టేసి ఈ పేస్ట్ అది వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత అన్నం ఒకసారి చూసి మళ్ళీ సిమ్ము మీదే మూత పెట్టేశాను. పొంగొచ్చింది, మూత పెట్టేశాను. ఇంకా తర్వాత ఈ గుడ్లు దించేశాను కదా, ఈ గుడ్లలో చల్లటి వాటర్ వేసి పెట్టాను. వాటర్ వేసి పెట్టి కొద్దిగా చల్లబడినాయి. తర్వాత పై చెక్కు మొత్తం ఒక్కొక్కటిగా తీసేసాను గుడ్లకి. ఈ గుడ్లు మొత్తం తీసి గుడ్లు శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాను. అప్పటిదాకా కూర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో. పైన అంతా ఆయిల్ వచ్చేసి బాగా ఉడుకుతూ ఉంది. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి కొంచెం 1/2 గ్లాస్ బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుదామని చెప్పి ఒక 1/2 గ్లాసు వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని కొంచెం వాటర్ పోసి ఒకసారి కలిపాను. ఒకసారి కలిపి చూస్తే ఆ పచ్చివాసన పోవాలి కదా, ఈ మసాలాల పచ్చివాసన పోవాలి. కారం, ధనియాల పొడి, మసాలాలు మొత్తము. ఇంకొంచెం వాటర్ వేసి ఈ గుడ్లు వేసేసాను. ఈ గుడ్లు వేసి బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత కొంచెం బాగా ఉడుకుతాయిలే అని చెప్పి ఒక్కసారి ఫుల్ మీద పెట్టి మళ్ళీ మూత పెట్టేశాను. మూత పెట్టేసి సిమ్ మీద పెట్టాను ఫ్రెండ్స్. సిమ్ మీద కొంచెం 5 మినిట్స్ పెడితే కొద్దిగా బాగా ఉడుకుతాయి. కూర పచ్చివాసన లేకుండా ఉంటుంది, బాగా వచ్చుద్ది, టేస్టీగా వచ్చుద్ది అని చెప్పి సిమ్ మీద పెట్టాను ఫ్రెండ్స్. తర్వాత అన్నం బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. అన్నం స్టవ్ లంచ్ బాక్సుల్లోకి పెట్టాలి. లంచ్ బాక్సులు కట్టాలి, మా 2 పిల్లలకి తీసుకుని వెళ్ళాలి. ఆ తర్వాత మళ్ళీ కూర చూశాను. మూత తీసి కూర చూస్తే బాగా కూర రెడీ అయిపోయింది. బాగా ఎక్కడికక్కడ గుడ్డుకి కూర బాగా అంటుకుంది. అన్నంలో కలుపుకుంటే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలుగు అంతగా రాదు ఫ్రెండ్స్, మీరే కొద్దిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరే ఆదరించాలి నా యూట్యూబ్ ఛానల్ని. నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.